ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథం 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు. దేవుణ్ణి ఆశ్రయించే ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆయన తగిన రీతిగా సంతోషాన్ని ఇచ్చి వారిని ముందుకు నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. మన దేవుడు మనకి సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు. తనని ఎంతమంది అయితే ఆశ్రయిస్తున్నారో, ఎంతమంది అయితే ఆయనను వెంబడిస్తున్నారో వారందరినీ కూడా దేవుడు సంతోషంగా ఉంచేవాడు. ఆయన ప్రతినిత్యము కూడా కాపాడేటువంటి వాడై ఉన్నాడు. సమస్యలు రాకుండా, ప్రమాదాలు రాకుండా, ఇబ్బందులు రాకుండా అడుగడుగున తనను ఆశ్రయించిన బిడ్డల్ని ఆయన ఆదుకుంటూ ఉండే దేవుడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అబియా కుమారుడైనటువంటి ఆస యూదా ప్రజలకి రాజుగా చిన్న వయసులో ఏర్పరచబడ్డాడు. వాళ్ళ నాన్నగారు మరణించడం వల్ల అతనిని ఆసాన్ని తన ప్రజలకి, యూదా ప్రజలకి రాజుగా ఏర్పాటు చేసి పరిపాలించమని అప్పగిస్తే అతడు ఆ చిన్న వయస్సులో నుంచే దేవుని దృష్టికి చాలా అనుకూలముగాను యథార్థముగాను నడిచాను అని చెప్పి 2వ దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూస్తే అక్కడ ఉండింది. అతడు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? 14వ అధ్యాయము 7వ వచనంలో యూదా వారికి ఇలాగున ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆయనను మనము ఆశ్రయించినందున మన చుట్టూను నెమ్మది కలుగజేశాడు అని చెప్పని అంటున్నాడు. దేవుణ్ణి, యూదా ప్రజలని దేవుణ్ణి ఆశ్రయించేటట్టుగా ఆస ఎప్పుడైతే దేవుని వైపు త్రిప్పాడో, దేవుణ్ణి ఆ ప్రజలందరూ ఆ రాజు ఆశ్రయించడం వల్ల 10 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా నెమ్మది కలిగి జీవించారంట. 10 సంవత్సరాలు దేశము ప్రశాంతంగా ఉంది, నెమ్మదితోనూ సంతోషంగానూ జీవించారు. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల సమస్యలు పోయినవి, దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయినవి. వారి జీవితంలో ఎంతగానో గొప్ప కార్యాలు వారు చూసి సంతోషించారు. ఈ రోజు ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, ఆయనను ఆశ్రయించి వారందరూ కూడా సంతోషిస్తారు. దేవుడు సంతోషించేటట్టుగా చేస్తాడు. యుద్ధాలు లాంటి పరిస్థితులు మీ ఇంట్లో ఉన్నాయా? యుద్ధము లాంటి వాతావరణాలు మీ ఇంట్లో ఉన్నాయా? గొడవలు, కొట్లాటలు, అవమానాలు, సమస్యలు ఇలాంటివి ఎన్నో మీ చుట్టూ ఉన్నవా? ఆ యుద్ధకరమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పారద్రోలి ఆయన ఆశ్రయించిన మిమ్మల్ని అందరినీ కూడా సంతోషింపచేసేవాడు. అనునిత్యము తన అరచేతుల్లో మిమ్మల్ని చెప్పుకొని కాపాడే దేవుడు. ఆయన మిమ్మలను ఆశ్రయించినందున ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారో వారి జీవితాలు అద్భుతమైన కార్యాలు చేసి నిన్ను ఆశ్రయించిన బిడ్డలందరినీ కూడా మీరు సంతోషింపచేయమని యేసు నామంలో ప్రార్థించి అడుగు పెడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.